సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం నుండి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మోర్చు చేయకుండా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు. రాచరిక వ్యవస్థలాగా మళ్లీ నామినేటెడ్ సభ్యుడితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అందుకే బోర్డు సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోతున్నట్లుగా వెల్లడించారు ఎమ్మెల్యే. బాయ్కాట్ చేసి వెళ్లిపోయిన కొద్ది క్షణాల్లోనే ఇక బోర్డు సమావేశానికి వచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్. అందరికీ నమస్కారం. ఈరోజు బోర్డు మీటింగ్ ని నేను బైకాట్ చేయడం అయింది. నిరసనలో భాగంగా ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని ఫైట్ ఉందో, ఈ నామినేటెడ్ సిస్టమ్ కరెక్ట్ కాదని ఏదైతే మేము అజెండా పబ్లిక్ తీసుకున్నారో దాన్ని సపోర్టుగా పబ్లిక్ అందరూ నిన్న ఎప్పుడైతే బోర్డు మీటింగ్ ఉందని చెప్పారో వెంటనే నాకు చాలా మంది ఫోన్ చేసి పబ్లిక్ అందరూ ఏం చెప్పారంటే, ఈ యొక్క బోర్డు మీటింగ్ ని మీరు పాల్గొనాలి, మీరు ఒక లెటర్ ఇవ్వాలి. ఈ యొక్క బ్రిగేడియర్ ద్వారా డిఫెన్స్ మినిస్టర్ కు తెలుస్తూ కన్సర్న్ అఫీషియల్స్ తెలుస్తూ పబ్లిక్ డిమాండ్ వాయిస్ ఏంటంటే ఈ కంటోన్మెంట్ బోర్డు ని మెర్జ్ చేయాలి, ఈ నామినేటెడ్ సిస్టమ్ ని రద్దు చేయాలని. దాని భాగంగానే వారికి ఇప్పుడు బోర్డు మీటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఎజెండా ఇదే ఉండే కాబట్టి వేరే బోర్డు మీద దాని మీద బ్రిగేడియర్ గారికి నేను లెటర్ అప్పచెప్పడం జరిగింది. లెటర్ ఇచ్చేసి